శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చిన్నరామచంద్రయార్లు వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్లు వారికి నమస్కరించుకొని, శ్రీమద్ భాగవత కృష్ణదేశ కేంద్రులు వారు రచింపబడిన శక్తిద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువుల నుండి 7వ అధ్యాయము మతాల లక్షణం నుండి 6వ కందార్థము క్రమసంఖ్య 111. మానవుడు చేయబూనిన దానిని లోతెరిగి చేయదగునని మదిలో నేనెరిగి నీకు చెప్పితి. పూనుము రుచి బుట్టదేని పోనీ నీ మనసు. రుచి బుట్టితే పూను నీ మనసు. నేనేమి అనబోతే నీకేమి దోచునో లేని నిష్ఠూరము లేకుండుటే లెస్స పోనీ నీ మనసు. రుచి బుట్టితే పూను నీ మనసు. శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరకితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైల వంశాంబుధిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశ కేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువులు 7వ అధ్యాయము నుండి ఈరోజు మనము 6వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. అంటే క్రమసంఖ్య 111. క్రిందటి కందార్థములో శిష్య దేవుణ్ణి నీవు ఎరుగవు, దేవుణ్ణే కాదు నిన్ను నీవు ఎరుగవు. అయితే నీవు ఎటువంటి వాడవో నే తెలిపెదా. ఇక నీకు ఈ వెలిబోధలు ఎందుకు అంటూ ఆ గురుమూర్తి శిష్యునకు ఆ గురువు సూచన చేస్తూ, దేవుణ్ణి ఇదిగో కనుగొనుము, నామరూప కర్మలు లేవోయి, నీవా దేవునిలోన నిన్ను లెస్స వెతకి ఆవలి ముచ్చట అడుగోయి నే తెలిపెదా అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాము. ఇక తదుపరి కందార్థము 7వ అధ్యాయము మతాల లక్షణములో 6వ కందార్థము క్రమసంఖ్య 111 హితోపదేశము. మానవుడు చేయబోనిన దానిని లో తిరిగి చేయదగునని మదిలో నేనెరిగి నీకు చెప్పితి. పూనుము రుచి పుట్టదేని పోనీ నీ మనసు. రుచి పుట్టితే పూను నీ మనసు. నేనేమి అనబోతే నీకేమి దోచును లేని నిష్ఠూరము లేకుండుటే లెస్స పోనీ నీ మనసు. రుచి పుట్టితే పూను నీ మనసు. శిష్య, మానవుడు చేయబూనిన దానిని అంటే ఆ మనస్సులో మానవుడు తాను తలపెట్టిన పనిని, ఏదైనా ఒక పని చేయాలన్నప్పుడు చక్కగా మొట్టమొదట ఆలోచించాలి. అట్లు కాకపోతే మొదలు వంకరైతే తుదవెల్ల
పొంకరే అవుతుంది కనుక అచ్చేయ తలపెట్టిన పని నువ్వు ఏదైతే చెయ్యాలనుకుంటున్నావో దానిని లోతెరిగి చేయదగునని. అక్కడ లోతెరిగి అనగా అపూర్వాపరాలు, లాభ నష్టములు, ఆ కష్ట సుఖములు బాగుగా విచారించి చేయవలసి ఉన్నది. అంటే బాగుగా ఆలోచించి. దేన్ని ఆలోచించి అంటే మంచా చెడ ఈ రెండింటిని గుర్తెరిగి చేయవలెనని. కనుక మదిలో నేనెరిగి నీకు చెప్పితి. నా గురుమూర్తి ద్వారా పరశురామ సీతారామ స్వామి దగ్గర నేను ఏదైతే గ్రహించినానో, నేను గ్రహించినటువంటి యొక్క ప్రబోధను ఉన్నది ఉన్నట్లుగా లేనిది లేనట్లుగా యథాతథంగా గురుమూర్తి దగ్గర నేను ఏది తెలుసుకున్నానో దానిని అనుభవపూర్వకముగా నేను నీకు ఆలోచించి చెప్పుచున్నాను నాయన. కనుక నేను చెప్పేది ఈ బోధ జనన మరణ భ్రాంతి రహితమునకై ఉపయోగించునా లేదా అని మొట్టమొదటి నువ్వు బాగుగా గ్రహించుము. ఎందుకు అంటే ఏదైనా ఒక పని చేసేటప్పుడు మనం ఏ విధంగా అయితే ఆలోచిస్తామో, ఒక పొలం పని కానీ లేక ఒక వ్యాపారము కానీ, ఇప్పుడు వెంకటలక్ష్మమ్మ బట్టల వ్యాపారం పెట్టుకుంది. ఆ బట్టల వ్యాపారం పెట్టుకుంది అంటే ఆ రూముకు నెలకు రెంట్ ఎంత వస్తుంది, కరెంటు బిల్లు ఎంత వస్తుంది, అక్కడ వాటర్ బిల్ ఎంత వస్తుంది, పైగా టౌన్ కాబట్టి అవన్నీ ఆలోచిస్తుంది. చెత్తవాడు వస్తాడు, అడుక్కునేవాడు వస్తాడు, ఇవన్నీ వస్తాడు. మరి ఆమె బట్టల మీద అమ్మితే వ్యాపారంలో ఆమె పెట్టుబడి ఎంత, నేను ఎంత పెట్టుబడి పెట్టాను, ఎంత లాభం వస్తుంది, ఎంత నష్టం వస్తుంది అంటే అవన్నీ ఆమె పెట్టిన పెట్టుబడి మీదనే ఆ కరెంటు బిల్లు, ఆ తర్వాత వచ్చేసి ఇంటి రెంటు, ఇంకా వచ్చేతోళ్ళకు పోయేతోళ్ళకు అడుక్కునేళ్ళకు వీళ్ళందరికీ పోను నాకేం మిగులుతుంది అని ఆలోచిస్తుంది. అప్పుడు అట్లు మిగలకపోతే ఆమె పెట్టుబడి రాకపోతే, మిగలకపోతే ఆమె కూలి మంచి చెడ్డ అంత మిగలకపోతే నష్టం వస్తే పని చేయరు ఎవరు, లాభం వస్తేనే చేస్తారు. అట్లనే ఇక్కడ కూడా ఎవరైనా కూడా మనము ఒక పనిని మంచి పనిని చేసేటప్పుడు ఆలోచించి మొదలు. ఇక్కడ ఎందుకు చెప్పాడంటే నేను అనుభవపూర్వకముగా నేను ఆలోచించి చెప్తున్నాను. మనకొక చోట చెప్తాడు, కులహీనుడిచ్చిన ద్రవ్యము విదితముగా ఎంత వేత్తాలైనను దాన్ని ముట్టాకుండుదురా, లోకులు చేత పట్టాకుండుదురా అన్నట్లుగా అబ్రహ్మ పదార్థమును నేను నీకు తెలియచేస్తాను ఆయన. అంటే ఆ శాశ్వతమైనటువంటి బ్రహ్మం ఏదో, అసత్యమైనటువంటి బ్రహ్మము అంటే ఏదో, ఈ రెండింటిని నేను చక్కగా నీకు నేను విడమరిచి చక్కగా తెలియచేస్తానంటే, తెలిసినటువంటి వారు ఎవరైనా బ్రహ్మను నేను తెలియచేస్తానంటే అక్కడ దాన్ని చేపట్టకుండా ఉంటారా? అట్లు ఇక్కడ ఈ బోధ నీకు నేను చెప్పేటువంటి ప్రబోధ ఈ జనన మరణ భ్రాంతి రహితం అంటే తిరిగి పుట్టినటువంటి మార్గమునకు నీకు ఉపయోగిస్తుందా లేదా? అది నీవే బాగుగా గ్రహించి నీకు ఇష్టమైతే పూనుము, పాటించు. నేను చెప్పేటువంటి యొక్క ప్రబోధన నువ్వు అమలుపరుచుకొనుము. ఒకవేళ ఎందుకంటే మానవుడు అనేటువంటి వానికి మనస్సు అనేటువంటి పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అతడు పొద్దున్న లేచినప్పటి నుంచి ఏదో ఒక పని చేసుకోవాలా, జీవించాలి. ఈ ఆధ్యాత్మికం దగ్గరికి రావాలంటే కూడా మొట్టమొదట వాడికి తినడానికి ఉండాలి, బట్టలు కట్టుకోవడానికి ఉండాలి, అతను ఇంకా అతని భోగములకు అనుభవించడానికి ధనం ఉండాలి. అటువంటి వాడు అన్ని ఉన్నటువంటి వాడైతేనేమో ఆధ్యాత్మికంలోకి వచ్చి అతను ఒక రోజు కూర్చున్నా, 1 గంట కూర్చున్నా, 2 గంటలు కూర్చున్నా అతనికి పెద్ద నష్టముగా అనిపించదు.
కానీ తినడానికే తిండి లేనటువంటి వాడు కానీ, లేక తిరగడానికి మంచి చెడ్డలకు ధనము లేనటువంటి వాడు ఇక్కడ కూర్చోవాలి బోధ దగ్గర అంటే కూడా అతనికి ఇక్కడ కూర్చుంటే అక్కడ ఇంట్లో మాడుతుంది, మరి అక్కడ చూసుకోవాలి, అది చూసుకొని ఇది చూసుకోవాలంటే కష్టం అవుతుంది. కాబట్టి మానవుడు అనేటువంటి వాడు భ్రాంతిలో ఉంటాడు కాబట్టి, ఈ జగద్భ్రాంతిలో ఉన్నాడు కాబట్టి, మరి అటువంటి వానికి మనస్సు అనేటువంటి పదార్థం ఎక్కువగా ఉన్నటువంటి వానికి చెప్తే ఇది అతకదు గనక ఆయన ఏమంటున్నాడు, నాయన ముందే చెప్తున్నాడు ఆయన, పూను నీకు రుచి పుట్టితేనే పాటించు, నేను చెప్పినటువంటి యొక్క బోధను అమలు పరుచుకో. ఒకవేళ దీంట్లో ఏముంది, నాకు మహిమలు లేవు, మహత్తులు లేవు, నాకు లాభము లేదు, 10 రూపాయలు వచ్చేది లేదు, నా పెళ్ళాం పిల్లలను పోషించుకోలేను, ఇవన్నీ అనేటువంటివి నీకున్నాయనుకో, రుచి పుట్టలేదనుకో, నేను చెప్పేటువంటి ఒక ప్రబోధ ఇక్కడ ఏముండదు. ఇది కేవలం నిరాధారమైన బోధ. ఆ గురువు దగ్గర ఒక మహిమలు ఉండవు, మహత్తులు ఉండవు, ఏమీ ఉండవు. నీకు గురువు దగ్గర వచ్చి కూర్చుంటే 10 రూపాయలు వచ్చే ఆదాయం కూడా ఉండదు. కనుక ఆయన మొదటే ఇవన్నీ హెచ్చరికలు తెలియజేస్తున్నాడు. పూనుము, అది పాటించు, అమలు పరుచుకో. రుచి పుడితేనే, రుచి పుట్టకపోతే వద్దు, పోని నీ మనసు. అట్లు పాటించుటకు నీకు ఇష్టము కానిచో నా మాటను విడిచిపెట్టుము, బాధేం లేదు. ఒకవేళ నీ మనసుకు సరిపడనిచో విడిచిపెట్టుము. అట్లు కాకుండా రుచి పుట్టితే పూను నీ మనసు చెయ్యాలనిపిస్తే పాటించుము, అమలు పరుచుకో. అది నీ మనసుకు నచ్చిన దానినే గ్రహించుము. నీకు ఏది నచ్చితే దాన్ని చెయ్యి. మన పెద్దలు కూడా అంటుంటారు, నాయన నీకు ఇష్టం లేని పని చెయ్యొద్దు, నీకేది నచ్చితే దాన్నే చెయ్యి. ఎందుకు అంటే నేనేమి అనబోతే నీకేమి తోచును? నేను ఎంత స్పష్టంగా అనుభవపూర్వకంగా చెప్పినా గాని నీ మనస్సుకు ఏ విధముగా తోచునో, అంటే నేను ఏమి చెప్పినా నీకే విధముగా తోచునో. అంతే కదా. కనుక లేని నిష్ఠూరము లేకుండుటే లెస్స అన్నారు. అంత్య నిష్ఠురము కంటే ఆది నిష్ఠురము మేలు అన్నట్లుగా ఈ మంచిని చెబుతూ చెడు భావమును కలిగించుకున్నడం ఎందుకు? కనుక లేని నిష్ఠూరము లేకుండుటే లెస్స, నీ ఇష్టము చొప్పుననే చేయుము. బలంతమేమీ లేదు. జ్ఞానము సంస్కారజన్యము, అది ప్రయత్నిస్తే తెలియబడేది కాదు. గత జన్మ సంస్కారము సరిపడినంత లేకపోయినచో ఈ పరిపూర్ణ బోధ మనసుకి అతకక ఇందులో స్థిరపడలేదు. నీ మనసంతా క్రింది బోధలకే మరగ్గును. ఆ రామాయణమో భారతమో భాగవతమో ఇష్టంగా ఉంటాయి, ఎందుకంటే అవి మనసును ఆకట్టేలాగా ఉంటాయి. మరి ఇక్కడను ఏదైతే నీకు భ్రాంతి ఉన్నదో ఆ భ్రాంతిని నిరసన చేసేది. కనుక ఆ మనస్సు అనేటువంటిది సంస్కారజన్యము, ప్రయత్నిస్తే తెలియబడేది కాదు. గత జన్మలో నువ్వు చేసుకున్నటువంటి సంస్కారము సరిపడినంత ఉండాలి. అటు లేకపోయినచో కూడా ఈ పరిపూర్ణ బోధ మనసుకు అతకదు. అతకక ఇందులో స్థిరపడలేవు. క్రింది బోధలకే మ్రగ్గును అంటే ఇష్టపడును. అనేక జన్మాని ఆత్మజ్ఞానం చ లభ్యతే, జ్ఞానం అనంతాని పూర్ణబోధత. అందుచేత ఆ సంస్కారము లేకపోయినచో ఈ బోధ మనసుకు ఇష్టపడదు. కనుక
ఇష్టపడిన వారు మాత్రమే ఈ బోధకు అర్హులు. ఎందుకు అంటే ఇక్కడ గురువాక్యం యథాతథాగా శిష్యుడు పాటించవలసి ఉన్నది కదా. అవును నాయన. అటు కాకపోతే బోధకు అనర్హుడైతాడు. అవును, అనర్హుడు. ఎక్కడ ఎవరైతే మనసుకు ఇష్టపడుతుందో అట్టి వారు మాత్రమే ఈ బోధకు అర్హులు కనుక. ఎందుకంటే గురువాక్యము యథాతథాగా శిష్యుడు పాటించవలసి ఉన్నది గనక, ఆ గురువు యొక్క జీవన విధానములో నడిచే పద్ధతి ఉన్నది గనక, అందుకు మొట్టమొదట అక్కడ చెప్తారు ఆయన, పదుగురు నిన్ను చూచి బలి శభాషి త్రోవకెదురు లేదనటట్టు ఇదిగో నే చేసేదా అన్నారు అక్కడ 26వ కన్నార్థంలో. వాస్తవ రూపముగా జీవిత విధానములో ప్రవేశపెట్టే నడక నేర్పగలుగును. ఇటువంటి విధానములో శిష్యునికి కొన్ని ఇష్టమైనవి ఉండవచ్చును, కొన్ని కష్టమైనవి కూడా ఉండవచ్చును. ఆ గురువు చెప్పినటువంటి విధానమును నడుచుకోవాలన్నప్పుడు గురువు ఆజ్ఞ ప్రకారముగా ఆయన జీవించమన్నటువంటి విధానములో నీవు నడక నేర్చుకోవాలి అంటే అందులో కొన్ని కష్టమైనవి ఉండవచ్చును, కొన్ని ఇష్టమైనవి కూడా ఉండవచ్చు శిశునికి. ఎందుకంటే విషయ సంబంధమైన మనసు స్వార్థపరమైనది కనుక. ఇది గురువాక్యమును కూడా శంకించును ఒక్కొక్కసారి. కనుక విషయ రాహిత్యమునకై, జనన మరణ రాహిత్యమునకై ముఖ్యంగా విచారించవలసినది ఎందుకు, ఎలాగా అంటే సత్యం భూయాత్ అన్నారు. సత్యమునే చెప్పుము. సత్యం ప్రియం భూయాత్ అన్నారు. సత్యమైన ప్రియమై ఉన్నది మాత్రమే చెప్పుము అన్నారు. మళ్ళీ ఏమన్నారు ఒకసారి, నా భూయాత్ సత్యం అప్రియం అనగా సత్యమైనదైనా ప్రియమైనదైనను ఇష్టం లేనిచో చెప్పవద్దు. కనుక కార్యసాధనకు ఉండవలసిన యోగ్యతను అధికారమును బట్టి ఆ శిష్యునికి ప్రబోధ చేయవలేను. అట్లు యోగ్యత లేకపోయినా అధికారము లేకపోయినా కూడా ఈ ప్రబోధనే నేను చెప్తా రానాయనా అని చెప్తే వాడికి ఒంటు పట్టదు. కనుక అటువంటి సాధకునికి యోగ్యతను అధికారాన్ని బట్టి ఈ పరిపూర్ణ ప్రబోధను తెలియచేయాలి అంటూ మనకు ఈ కన్నార్థము ద్వారా వివరణను తెలియచేస్తున్నారు. ఈ కన్నార్థ భావాన్ని మరి మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ.